ఈ పాప ఎవర్రా? ఆ పాప చాలా చిన్న పాప సార్. అది కనపడుతూనే ఉందిలే, ఎవరా అని. పాప పేరు సిరి. పాప ముద్దుగా ఉంది, పేరు కూడా బాగుంది. ఇంతకీ ఎవరు? కొంపదీసి బలహీనమైన క్షణంలో నువ్వు చేసిన పొరపాటుకి బలమైన ఫలితం. చిచి, నేనంత హీనుని కాదు సార్. బల అదే సార్, ఆ పాప తండ్రి ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళి ఇంకా రాలేదు. పాప ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళాలట? తిరుపతికి. మరి పోలీసులు చెప్పావా? అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. ఏర్పాట్ల? ఏం ఏర్పాట్లు? ఆ పాప తండ్రి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. నువ్వు దూరడానికి కంతలేదు, మెడకో డోలు. నీకింత ఓవర్ యాక్షన్ అవసరమా? భలేవారు సార్, మనిషికి మానవత్వం ఉండటం కూడా ఓవర్ యాక్షనేనా? సరే, నీ కర్మ, నాకెందుకు? నాకు తెలుసు సార్, మీది చాలా మంచి మనసు. అవసరమైతే పాపని మీ ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఒరే, నేను మీటింగ్ అని బాంబేకి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పాపని తీసుకొచ్చాను అనుకో, మా ఆవిడ నేను ఏ మీటింగ్ వెళ్ళాను అనుకుంటుంది. అమ్మో, అంత దూరం ఆలోచించలేదు. రే, లేడీస్తో అంత ఈజీ కాదురా. నువ్వు కూడా లేడీవే కదా. వస్తున్నా. వస్తాను. సిరి, ఇదే మన ఇల్లు. బాగుందా? ఏంట్రా, నాకు తెలియకుండా గతంలో ఏమన్నా 100 రాత్ మే దియా తెరే హాత్ మే బర్సాత్ కి 1 రాత్ తోఫా పంపిసినా? ఏదో ప్రశ్నలు ఆపి పాపకేం కావాలో చూడు. మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను. అమ్మా, సిరి, వీడి పేరు భాస్కర్, పెద్ద పటాస్కర్, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. ఏం భయపడొద్దమ్మా. చూడడానికి విచిత్రంగా కూడా కానీ నేను కూడా మనిషినమ్మా. దమ్మా వీళ్ళమ్మా. అమ్మ సిరి, పాలు బాగున్నాయా? నేను ఒప్పుకోను. 1 కోటి రూపాయలు అయితే ఒప్పుకుంటా. శ్రేయనా వద్దు, ఇదేనా కావాలి. రైట్లా చాకరీ పర్లేదు. కుదరదంటే కుదరదు. 1 కోటి రూపాయలు నయా పైసా దగ్గర 1 కోటి రూపాయలు. మంచి రిచ్ కల్లా ఉంది. అవునరా, రిచ్ కలే. నేను సూపర్ స్టార్ అయిపోయానంట. 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగానంట. నిర్మాతకి ఎక్కడో మండి నెత్తి మీద ఒక డీకాడు. కళ్ళు తెరి చూసేసరికి ఎదురుగా నువ్వు. రేయ్, అటు చూడరా. వయసు 4 ఏళ్ళుంటాయి. ఎంత బుద్ధిమంతురాలో. రే, 3 ఆటలో నేను కూడా ఇంతకంటే బుద్ధిగా ఉండేవాడిని. 4 ఆటలో నువ్వు తగులుకున్నావు. భాస్కర్ని కాస్త పటాస్కర్ని అయ్యాను. అమ్మ శ్రీ, ఏం చేస్తున్నావమ్మా? ఓహో, శుక్లాంబరదనం విష్ణు సచివర్ణం చతుర్భుజమా. శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, అన్నయ్య అనొచ్చు కదమ్మా. అంకుల్ అంటే వయసు అయిపోయింది అనుకుంటారు. రేయ్, నీ వయసు ఎలాగో అయిపోయిందిరా. తొందరగా తయారవు పో. ఎక్కడికి? ఇడియట్. సిరి గురించి టీవీ, పేపర్, రేడియోలో యాడ్ ఇవ్వాలని చెప్పానా లేదా? అవునరా, మర్చిపోయాను. సిరి, ఏం తింటావమ్మా? నాకేం వద్దు. నువ్వు నా బెస్ట్ గెస్ట్ కదా. మరి నువ్వేం తినకపోతే ఎలాగమ్మా? ఇడ్లీ వడ ఓకేనా? ఓకే. గుడ్. నేను హోటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఇడ్లీ వడ పార్సెల్. రే, ఆ కప్పు సాసరది. ఆపండి, ఆపండి రా. రండి. చెప్పు మహాత్మాసేను, వేళకి టిఫిన్ పెట్టించడా నీ ఖర్చు మీద? ఆకలి బాధ నీకేం తెలుసు సేటు. 2 ప్లేట్ ఇడ్లీ పెట్టించు.
నీ యవ్వ, నీ జేబులో డబ్బు ఎంత ఉందో తెలియదు కానీ జాలి దయల్లో మాత్రం జలపాతానివిరా. పచ్చనోట్లు మింగితే ఆకలి తీరదు సేటు. పచ్చనోటికి కాస్తంత నీ గుండె చప్పుడు కూడా కలిపేవనుకో, మనతో పాటు వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మరే ఓసారి నీ వెనక్కి తిరిగి చూడు. ఏమంటుంది గుండె చప్పుడు? పెరిగిందా, ఫ్యూజ్ పోయిందా? పచ్చ నోట్లు లేవనుకుంటా. ఈ ఒక్కసారికి అప్పు రేపు. ఎక్స్క్యూజ్ మీ, బాగున్నారా? తీసుకోండి. వాళ్ళకేం కావాలో కొనివ్వండి. అక్కర్లేదు. మీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు. అప్పుగా తీసుకోండి, తర్వాత ఇవ్వండి. ఇది కూడా థ్రిల్ కోసమేనా తల్లి? మరి కాదా? ఓ మంచి పని ఆకుండా హెల్ప్ చేయటంలో థ్రిల్ లేదంటారా? ఈ అంకుల్ చాలా మంచోడ్రా, మనం అడగకుండానే టిఫిన్ పెట్టించాడు. రెపరెపలాడుతున్నాయి నోట్లు. మెరుపు తీగలా ఉంది కదా పిల్ల. నీ గర్ల్ ఫ్రెండ్ సీను? మరే అదొకటే తక్కువ నా లైఫ్కి. సిరి, లోపలికి పదమ్మా, టిఫిన్ చేద్దువు గాని. నాకు వద్దు. ఏమైంది? అమ్మ. ఏడవద్దమ్మా. అసలు నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? మ్హూ. సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. మ్? లక్ష్మీదేవి అంటే ఎవరో తెలుసా? మ్హూ. మా అందరికి అమ్మ లాంటిది. అంటే మా అందరికి నువ్వే అమ్మవి. అది సిరి అంటే అలా చముక్కమని నవ్వాలి. సిరి సిరి మువ్వల మోగాలి. సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ, సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ, ఇంకా వేరే భాగ్యాలేలా, ఇంతకు మించి సంబరమేళ, నీ చిరునవ్వే వరమమ్మ ఔరా అమ్మక చెల్ల. సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ, సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ. నాకంటి దీపంగా ఇంకెంతో మురిపెంగా ఊదిగే నీ ఎదకే, లాలి పాట పాడు నమ్మ నా ఊపిరి, ఈ పేద ముంగిళ్ళ ఆనంద రాగాల శృతివే నీవైతే, పరవశించిపోవు నమ్మ నా హృదయమే, జిలిబిలి పలుకుల తేనెలు చిలికే, నీ నగవుల సిరులనే మాకు పంచవే, ఇక మా చిలిపి అల్లర్ల ముద్దులమ్మ నువ్వే. సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ.
నీ చింతల్లే పోయి తుళ్ళింతలో హాయి చిందేవేయంగా చిత్రమైన వేషాలు వేసేములే నీలాలని కళ్ళ నిండుకున్నార వెన్నెలే విరియంగా అల్లి బిల్లి ఆటలెన్నో ఆడేములే నువ్విలా రాణిలా స్వారీ చేయగా చల్ చల్ గుర్రమై నేనిలా దౌడు తీయనా మా బుయ్యాల జంపల బుక్కుల ముఠ నువ్వు సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ సిరిసిరి మువ్వలలాగా నువ్వు కిలకిల నవ్విన వేళ ఇంకా వేరే భాగ్యాలేలా ఇంతకు మించి సంబరమేళ నీ చిరునవ్వెవ్వరమమ్మ అవ్వ అమ్మ చెల్లా